అండ్ ఫస్ట్ 'మీసాల పిల్ల' రిలీజ్ అయిన తర్వాత ఆ! ఆ వ్యూస్ చూస్తా ఉన్నాను. 'మీసాల పిల్ల' అలా, 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 అలా ఈరోజు మనం ఇక్కడ కూర్చునే ఈ టైంకి కూడా 100,000,000 దాటేసింది. దాటేసిందండి. హ్మ్. అవును. అవును. ఇక్కడ నాకో డౌటేందంటే, యాహ్! 'మీసాల పిల్ల' కంపోజ్ చేసిన తర్వాత, ఆ సక్సెస్ తర్వాత పిలిచి మళ్ళీ ఏంటి బాసు సంగతి ఇచ్చారా? లేకంటే ముందే మీకు 2 పాటలు ఫైనల్ అయినాయా? లేదు లేదండి. 'మీసాల పిల్ల' అయిపోయిన తర్వాతే హ్మ్. ఈ సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీచ్ చూసారా డైరెక్టర్ గారు? 100% ఆయన ఎప్పుడన్నా "నువ్వు ఫస్ట్ సాంగే ఇరగ్గొట్టేసాలా అబ్బాయి" హ్మ్. అని అన్నారు. హ్మ్. అనిల్ అసలు మెయిన్‌గా ఏంటంటే అనిల్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఈరోజు నేను చిరంజీవి గారి దాకా రీచ్ అయ్యానంటే మెయిన్‌గా అనిల్ గారండి. హ్మ్. హ్మ్. అంటే నాకు ఫస్ట్ ఆయన ఒక సాంగ్ ఇవ్వడం, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి చూపించు మాస్టర్ ఒక్కసారి. హ్మ్. నాకు నచ్చితే డెఫినెట్‌గా నేను బాస్ దాకా తీసుకెళ్తా మాస్టర్. బాస్‌కి చూపిస్తా అని అన్నారు. సో, అలాగే ఆయన కంపోజ్ చేసి ఒక 1 మినిట్ బిట్ ఒకటి కంపోజ్ చేసి చూపించిన తర్వాత, హ్మ్. ఆయనకి ఇమ్మీడియేట్‌లీ ఫుల్ సాంగ్ పంపిస్తున్నా మాస్టర్ మొత్తం చేసేసేయండి అని అన్నారు. అనిల్ గారు. యాహ్! అనిల్ గారు. సో, దాని తర్వాత ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ అప్పుడు బాస్‌కి కూడా చూపించడం జరిగింది. బాస్‌కి కూడా చాలా బాగా నచ్చింది. హ్మ్. అండ్ ఇంకా నేను ఆ రోజంతా నేను ఇంకా ఇదంతా 'మీసాల పిల్ల' గురించి. యెస్. ఓన్లీ హ్మ్. మీసాల హ్మ్. పిల్ల. హ్మ్.